కవిత శక్తిని తీసుకుని ఇంటికి బయలుదేరింది. కోర్టు బయట ఆ ఆటో డ్రైవర్ని తన చెప్పుతో కొట్టింది. శక్తి, నీ గురించి నేను చాలా ఆందోళన చెందాను, కానీ నిన్ను నువ్వు రక్షించుకున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఆ దేవుడే నీకు సమయానికి ఆ ఫోర్క్ దొరికేలా చేశాడు. అప్పుడు శక్తి, అమ్మా, ఆ ఆటో డ్రైవర్ నన్ను నేల మీదకు తోసేశాడు. అప్పుడు నా బ్యాగ్లో ఉన్న లంచ్ బాక్స్ ఇంకా ఫోర్క్ నేల మీద పడ్డాయి. ఏం జరిగిందో తెలీదు. ఆ ఫోర్క్ పట్టుకున్న వెంటనే నాకు ఎక్కడ లేని పవర్ వచ్చింది. అమాంతం దాడి చేశాను. కవితకి ఏదో గుర్తుకు వచ్చి శక్తిని గుడికి తీసుకెళ్ళింది. అక్కడ స్వామీజీ దగ్గరికి వెళ్ళింది. ఆ స్వామీజీ శక్తి చెయ్యి పట్టుకుని తలపై నిమిరారు. నువ్వు ఎల్లప్పుడూ ధైర్యం కోల్పోవద్దు చిట్టు తల్లి. ఈ ధైర్యం అన్ని వేళలా నీకు ఉపయోగపడుతుంది. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మా, నువ్వు ఒక దుష్టశక్తి నిన్ను నీ కూతుర్ని బాధిస్తోందని అనుకుంటున్నావే, ఆ ఆత్మే మిమ్మల్ని కాపాడుతోంది. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.